లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమంటున్నా భయపడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లగచర్ల ప్రజలపై దాడులు చేశారంటూ మండిపడ్డారు. లగచర్లను రేవంత్ రెడ్డి యుద్ధ భూమిగా మార్చారని ఆరోపించారు. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ లగచర్లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి మాత్రం 50 వాహనాల కాన్వాయ్తో పంపించారని ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సోదరుడిని కలెక్టర్ ప్రతీక్ జైన్ బయటకొచ్చి లోపలికి తీసుకెళ్లారని అన్నారు. డీకే అరుణకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ముచ్చెలలో 14,000 ఎకరాల భూమిని బలవంతంగా సేకరించారంటూ ఆరోపించారు. ఆ భూముల్ని ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ గా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, కోర్టులు మొట్టకాయలు వేసినప్పటికీ కూడా ఇవాళ మూసి ప్రక్షాళనపేట బ్రహ్మాండమైనటువంటి కాలనీలని ఎన్నో సంవత్సరాల క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇళ్లను కూలగొట్టేటువంటి అధికారం మీకు లేదని చెప్పి కోర్టులు తప్పుపడుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కూలగొడతాం, మేము మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తామ జాగాలు, పెద్ద పెద్ద రిసార్ట్స్ కడతాం, అక్కడ వ్యాపార కేంద్రాలు అయితే అని చెప్పి మాట్లాడుతుంటే ఇవాళ ఎవడేం చెప్పాలి? కంచే చిన్న నిమేసినట్టుగా ఇవాళ ఏ ప్రభుత్వం అయితే ఇవాళ కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, ప్రజలంటే మర్యాద లేదు అంటే నేను చెప్పిందే వేదం అనే పద్ధతిలో ఒకటి ఇలా వివరిస్తున్నాడు. హైడ్రా ఒక డ్రామా అని తేలిపోయింది. మూసి ప్రక్షాళనపేట ఇలా వేల కోట్ల రూపాయలు దందా చేయడానికి ఇలా రూపకల్పన చేసినట్టు ఇలా అర్థమైపోయింది. ఇవాళ ఇక్కడ ఈ పని చేస్తున్నాడు. నేను అంటున్నా, ఇప్పటికే ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉన్నది అంటే ఆనాడు ఎయిర్పోర్ట్ కోసం భూములు ఉన్న వాళ్ళేమో 20 లక్షల రూపాయలు, 30 లక్షలు, 20 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు మా భూములకు విలువ పెరిగిందని చెప్పి సంతోషపడతారు. కానీ అందులో భూములు కోల్పోయిన రైతులు మాత్రం ఊడ్చే కాడ, తుడిచే కాడ, టాయిలెట్లు సాఫ్ చేసే కాడ ఉంటాను. మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం వాళ్ళని, ఎక్కడమ్మా మీద అంటే మా శంషాబాద్, ఎక్కడమ్మా మీద అంటే మా చుట్టుపక్కల ఊరు. ఏందమ్మా అంటే మా భూములు పోయినాయి బిడ్డ, ఇలా మాకు నౌకర్లు ఇచ్చింది, ఈ నౌకరిగో టాయిలెట్ కడిగే నౌకరి బిడ్డ, ఇది ఊడ్చే నౌకరి బిడ్డ అంటున్నారు. ఇలా వందల సంవత్సరాలుగా 100 తరాలు బతికిన భూముల మీద ఇవాళ ఒక్కసారి ఏదో కంపెనీ వస్తాడు, ఇలా కంపెనీ పెడతాడు. ఈ పక్కకే మహబూబ్నగర్లో ఒక పోలేపల్లి సెజ్జి అని ఉన్నది. పోలేపల్లి సెజ్జి మీద ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు మా భూములు తీసుకున్నాడు, మాకు మొత్తం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. కానీ వైట్ కాలర్ నౌకర్లంతా కూడా పెద్ద పెద్ద జీతాలు వచ్చే నౌకర్లన్నీ బయటలో చేస్తున్నారు. ఇవాళ ఛాయలు అందించే కాడ, కప్పులు కడిగే కాడ, ప్లేట్లు తీసే కాడ, ఊడ్చే కాడ మేమున్నామని చెప్పి మాట్లాడుతుంది. ఆ ఉద్యోగం కూడా నువ్వు వారి కోపం వస్తే ఎప్పుడంటే అప్పుడు తీసేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కొడంగల్లో కట్టినటువంటి సెజ్జు ఇవాళ ఇస్తుండొచ్చు వాళ్ళకు ఉపాధి పనులకు కూలి.